సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నాగార్జున బర్త్డే సందర్భంగా బయటకు వచ్చి కావలసినంత సందడి చేసి వెళ్ళింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు పట్టుకురావాలని చిత్ర రూపకర్తలు సన్నాహాల్లో ఉన్నారు. అందులో భాగంగానే సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఇప్పుడు బయటకు పట్టుకొచ్చారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఈ సినిమాలో ఏదో విశేషం ఉందా అనిపించింది. విలేజ్ మాస్ క్యారెక్టర్స్ తో ఒకప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన హిస్టరీ నాగార్జునది. ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరల్లుడు, హలో బ్రదర్, గరానా బుల్లోడు వంటి సినిమాల్లో ఆయన మాసిజానికి మామూలు నీరాజనాలు పట్టలేదు. అప్పట్లో జనం సుమ్ము సుర్రైపోద్ది, ఎత్తి కొడితే ఏట్లో పడతావు వంటి మాస్ డైలాగులకి నాగార్జున చాలా పాపులారిటీ తెచ్చారు. పోతే కారణాలు ఏవైనా గానీ నిదానంగా మాస్ రోల్స్, ముఖ్యంగా విలేజ్ మాస్ రోల్స్ నుంచి కొంచెం దూరంగా జరుగుతూ వచ్చారు నాగార్జున. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఆ పాత నాగార్జున గారిని చూస్తున్నాం అనిపిస్తుంది. ఆ వాడి వేడి జోషు హుషారు మామూలుగా లేదు. నాగార్జున గారి వ్యవహారం ఈ సినిమాలో చాలా సరదాగా అనిపిస్తుంది. తనదైన మార్క్ మాసిజం తో కంప్లీట్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు అన్న ఫీలింగ్ కలుగుతా ఉంది. సినిమాలో ఆయన రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తా ఉంది. ఆయన చేయబోయే చిలిపి చెస్ట్ లో అల్లరి గమ్మత్తుగా ఉండబోతున్నాయి అన్న ఫీలింగ్ కూడా కలుగుతా ఉంది. అలానే డ్యూయల్ రోల్ చేస్తున్నారు. తండ్రి కొడుకులుగా కొడుకు పాత్ర నుంచి కూడా ఇన్నోసెంట్ కామెడీని పండించినట్టు కనిపిస్తుంది. పోతే ఈ సినిమాకి సంబంధించి మార్కెట్ లో ప్రచారంలో ఉన్న మ్యాటర్ ఏంటి అంటే నాగార్జున గారు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేశారు, ఈ సినిమాలో తండ్రి పాత్ర నాగార్జున ఆత్మగా ఉంటాడు. ఆ విషయాన్ని ట్రైలర్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఆ వాతావరణం కనిపిస్తా ఉంది. పోతే ఆత్మగా ఉండే తండ్రి నాగార్జున అందరికీ కనిపిస్తూ అల్లరి పెట్టేట్టున్నారు. అలానే ఆ ఆత్మ వ్యవహారం ఆయన భారీగా నటిస్తున్న రమ్యకృష్ణ క్యారెక్టర్ కు మాత్రమే తెలుసు అని కూడా అర్థమవుతోంది. ఆ పైన అమాయకంగా ఉన్న కొడుకును హుషారుపరచడం, అలాగే విలన్స్ తో ఆ ఫ్యామిలీకి ఉన్న అపాయాన్ని అడ్డుకోవడం అనే బాధ్యతను ఈ ఆత్మ తీసుకుని ఉంటుంది అనే కోణంలో ఈ సినిమా ఉంటుందని కూడా అనిపిస్తుంది. ఓ మంచి ఎంటర్టైనర్ ని చూడబోతున్నా ఉన్న ఫీలింగ్ ని ఈ ట్రైలర్ కల్పిస్తా ఉంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి లాంటి కామెడియన్స్ ని పెట్టుకున్నారు, కానీ మేజర్ కామెడీ నాగార్జుననే చేయబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, హంసానందిని, అనసూయ కలర్ఫుల్ గానే కనిపిస్తా ఉంది. ఫీమేల్ ప్యాడింగ్ అంతా కూడాను. సంపత్ రాజ్ రూపంలో మంచి విలన్ కూడా కనపడతానే ఉన్నాడు. ఆ పైన టెక్నికల్ గా అన్ని విభాగాలు మంచి స్టాండర్డ్స్ తోని కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఓ మంచి ప్యాకేజ్ లానే అనిపిస్తా ఉంది. కొన్ని రిఫ్రెషింగ్ ఎలిమెంట్స్ తో, ముఖ్యంగా విలేజ్ వాతావరణాన్ని, అక్కడి సాంప్రదాయాల్ని, రొమాన్స్ ని కొంత ఫ్రెష్ గా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. చూద్దాం మరి కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన రూపంలో ఎటువంటి అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు పంచుతారో. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.